హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక డేటా టేబుల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ని మరియు vlookup ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ముందుగా మనము ఎక్సెల్ షీట్ని అయితే ఓపెన్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఎక్సెల్ షీటు ఓపెన్ అయింది. ఈ షీట్లో నేను ఒక డేటాని అయితే ఇచ్చాను. స్టూడెంట్స్ మార్క్స్ సంబంధించిన డేటాని అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ కిందని మనం ఒక రోని అయితే ఇన్సెట్ చేసుకుందాము. చూడండి, ఒక రో అయితే ఇన్సెట్ అయింది. అక్కడ చూడండి, స్టూడెంట్స్ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ కింద ఒక సెల్లో ఉంది. ఆ సెల్లో ఆ కింద ఉన్న నేమ్స్ అన్నీ మనం డ్రాప్ డౌన్ లిస్ట్గా ఇవ్వాలన్నమాట. అలా ఇవ్వడానికి మనము ముందు ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డేటా ఉంది కదా, డేటా ట్యాబ్లోకి వెళ్ళాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి డేటా వ్యాలిడేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి, అక్కడ మనకు 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. అందులో మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి, మనకు ఒక టేబుల్ అయితే మనకి డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లో అక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, డ్రాప్ డౌన్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కిందనే డిస్ప్లే అయ్యాయి. అందులో లిస్ట్ ఉంది కదా, లిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సోర్స్ అని కనబడింది. సోర్స్ కింద ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు టేబుల్లో ఉన్న నేమ్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్స్ నేము, ఈ నేమ్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నేమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఆ రేంజ్ అనేది తీసుకుంది. ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకి ఆ సెల్లో డ్రాప్ డౌన్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఆ డ్రాప్ డౌన్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసిన నేమ్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు అందులో అక్కడ మనకి అజయ్ అని ఉంది కదా, అజయ్ అనే నేమ్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే చూడండి, అజయ్ అనే నేమ్ అక్కడ మనకి డిస్ప్లే అయింది. ఇప్పుడు అజయ్కి సంబంధించిన మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్ ఆ పైన కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ ఎఫ్ఎల్ ఎస్ఎల్ ఆ కాలమ్స్లో ఈ నేమ్స్ అన్ని, ఈ మార్క్స్ అన్నీ అక్కడ వచ్చేటట్టు మనం vlookup ఫార్ములాను ఉపయోగించి మనం చేద్దాము. ఇప్పుడు ఆ కాలమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఆ కాలమ్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేయాలి. చూడండి, కాలమ్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కీబోర్డ్లో ఈక్వల్ సైన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఈక్వల్ సైన్ ఇక్కడ మనకి యాడ్ అయింది. ఇప్పుడు మనం కీబోర్డ్లో vlookup అని టైప్ చేస్తే చూడండి, మనకి vlookup అని వచ్చింది. ఇప్పుడు మనం కీబోర్డ్లో ట్యాబ్ కీని ప్రెస్ చేస్తే మనకి ఆ vlookup ఫార్ములా వచ్చింది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే కిందని లుకప్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ లుకప్ వాల్యూ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ ఉన్న సెల్ అవుతుంది. మనకి దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ రేంజ్ని తీసుకుంటుంది. ఇప్పుడు కామా ఇవ్వాలి. అలాగే ఇప్పుడు టేబుల్ అర్రే ఉంది కదా, టేబుల్ అర్రే అంటే ఇక్కడ మనం ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సీరియల్ నెంబర్ తప్ప మిగతా టేబుల్లో మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకుందాము. ఆ టేబుల్ మనం సెలెక్షన్ చేసుకుంటే అక్కడ రేంజ్ మనకి అది తీసుకుంటుంది. చూడండి, ఆ రేంజ్ మనకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కామా ఇవ్వాలి. కామా ఇచ్చి ఇప్పుడు నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబరు అని ఉంది కదా, కాలం ఇండెక్స్ నెంబరు అంటే ఇక్కడ కాలమ్స్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకి స్టూడెంట్ నేమ్ అన్నది మనకి ఫస్ట్ కాలం అవుతుంది, ఎందుకంటే లుకప్ వాల్యూ అదే కాబట్టి. ఎఫ్ఎల్ ఎస్ఎల్ టిఎల్ ఇవన్నీ మనకి 2వ కాలము 3వ కాలము 4వ కాలం అవుతాయి. మొత్తం ఇక్కడ మనకి 8 కాలమ్స్ ఉన్నాయి. మనకి లుకప్ వాల్యూ అన్నది ఫస్ట్ కాలం కాబట్టి ఇది 2వ కాలము కామా 3 కామా 4 కామా 5 కామా 6 కామా 7 కామా 8 కామా 8. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేద్దాము. అంటే స్టూడెంట్ నేమ్ పక్క నుంచి మొత్తం 8 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బ్రాకెట్ మనం క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి కామా ఇద్దాం. కామా ఇస్తే ఇక్కడ చూడు ట్రూ ఫాల్స్ అని వచ్చింది. మనం ట్రూ కాబట్టి మనం
జీరో ఇచ్చుకోవాలి. ఇక్కడ జీరో ఇచ్చుకొని మళ్ళీ మనం బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఇప్పుడు మన కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ని ప్రెస్ చేసినట్లయితే కంట్రోల్ ఎంటర్ చూడండి, మనకి ఆ మార్క్స్ అజయ్కి సంబంధించిన మార్క్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అయ్యాయి. చూడండి, చూద్దాము. అజయ్ మీద క్లిక్ చేయాలి. చూడండి 76, అలాగే 38, అలాగే 85, అలాగే 40 అవన్నీ వచ్చాయి. మళ్ళీ మనం ఇంకొక నేమ్ని అయితే సెలెక్షన్ చేసుకుందాము. జగన్నాథ్ అనే నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేద్దాము. చూడండి ఆ నేమ్ అక్కడ డిస్ప్లే అయింది. దానికి సంబంధించిన మార్క్స్లు కూడా అక్కడ మనకి వచ్చాయి. చూడండి 30, 75, 76 చూడండి. మరి వేరొక నేమ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ఏదైనా ఒక డేటాలో డ్రాప్ డౌన్ లిస్ట్ని అలాగే vlookup ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఇక్కడ మనం ఇంకొక నేమ్ని కూడా సెలెక్షన్ చేసుకున్నాము. ఆ నేమ్కి సంబంధించిన మార్క్స్ కూడా ఇక్కడ వచ్చాయి. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఎక్సెల్ యొక్క, వర్డ్ యొక్క, ఎస్ఎస్ యొక్క, టాలీ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.